నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈరోజు ఒక విశిష్టమైన అతిథితో మనం చర్చించబోతున్నాం. భారత్ చైనాల మధ్య నెలకొన్న ఈ సరిహద్దు ప్రతిష్టంభనకు సంబంధించి, ముఖ్యంగా లద్దాఖ్ రీజియన్లో నెలకొన్న ఈ గాల్వన్ వ్యాలీలో నెలకొన్న ఈ ఘర్షణపూరిత వాతావరణం గురించి అండ్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సందర్భంలో ప్రస్తుతం భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, లద్దాఖ్ రీజియన్లో జరుగుతున్నదేంటి అండ్ చైనా వైఖరికి సంబంధించి ఎలా విశ్లేషించుకోవాలి, ఈ అంశాలకు సంబంధించి విశేష అధ్యయనం చేసిన వ్యక్తి, సరిహద్దుల్లో తనదైన రీతిలో వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతూ తనదైన రీతిలో వర్క్ చేసిన వ్యక్తి, సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన అనుభవం ఉన్న శ్రీ ఎంవి కృష్ణారావు గారితో ఈరోజు మనం ఈ సరిహద్దు వివాదాల గురించి మాట్లాడబోతున్నాం. సార్ నమస్కారం సార్, చర్చకు స్వాగతం. సార్, అనేక సందర్భాల్లో కశ్మీర్ గురించిన ప్రస్తావన తెలుగు మీడియాలో కానివ్వండి, నేషనల్ మీడియాలో కానివ్వండి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కశ్మీర్ ముఖ్యంగా POJK, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు, లేదా కొంత ముందుకెళ్తే పాకిస్తాన్ వైఖరి గురించి చాలామందికి ఎంతో కొంత తెలిసి ఉంటుంది. బట్ వెరస్ చైనాకు సంబంధించిన అంశాల్లో చాలామందికి ఈ అక్సై చైనా ఆక్రమిత భాగమని అండ్ మరొక వైపు చైనా ఆక్రమిత విధానాల గురించి, ఆధిపత్య ధోరణి గురించి, ఇంకా చెప్పాలంటే సలామీ స్లైడింగ్ అని అంటూ ఉంటారు. సో అట్లాంటి కొన్ని వ్యూహాత్మక ఎత్తుగడల గురించి చాలామందికి తెలియదు. 62 వార్ ఓటమి పాలయ్యాము, ఆ తర్వాత ఇంకా దాని గురించి పెద్దగా పట్టించుకున్న పరిస్థితులు లేవు. మళ్ళీ ఈ మధ్యకాలంలో చైనా దుందుడుకు వ్యవహార శైలి సరిహద్దుల్లో ఎందుకు కనబడుతోంది? దీనికి ముఖ్యమైన కారణం ఏంటి? చైనా ఎందుకు మనల్ని అంత అఫెన్సివ్గా తీసుకున్న పరిస్థితి? ముందు నేను ఎందుకు భారతదేశంలో ప్రజలు కానీ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ యొక్క చర్యలు మనకు ఎక్కువ ప్రమాదకరంగా ఉంటాయి అని అనుకుంటారు అంటే, మొదటి కారణం ఎక్కువ మంది చనిపోతారు. ఈ పాకిస్తాన్ యొక్క డబ్బు ఇచ్చి ప్రేరేపించి వాళ్ళను కశ్మీర్ వ్యాలీలో కానీ ఇంకా వేరే చోట కానీ హింసకు దిగండి అని ప్రోత్సహిస్తున్న సంస్థలు పాకిస్తాన్లో ISI, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, అది పాకిస్తాన్ ఆర్మీలో ఒక భాగం. అది ఖర్చు పెట్టిన డబ్బులకి ఆశపడి 3 సంస్థలు, ముఖ్యంగా హిజ్బుల్ ముజాహిదీన్, ఈ హిజ్బుల్ ముజాహిదీన్ స్థాపించిన వాడు సయ్యద్ సలాహుద్దీన్. అతను కశ్మీరీ, శ్రీనగర్ వాస్తవ్యుడు. ఈ కంటెస్టెడ్ అమీరా కదల్ అనే ఒక నియోజకవర్గం నుంచి శ్రీనగర్లో కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. అతను పాక్ ఆక్రమిత కశ్మీర్ ముజఫరాబాద్ వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ తనకు మంచి స్థావరం పెట్టి ఎలాగన్నా భారతదేశాన్ని దెబ్బతీయాలని. ఆ టైంలో ISI వాళ్ళు వచ్చి, మీకు ఎంత డబ్బు కావాల్సి అంత ఇస్తాం, మీ ఖర్చులకు నెలకు 10 కోట్ల రూపాయలు ఇస్తాం, మీరు తయారు చేయండి ఒక జిహాదీ సేన ఇస్లాం మతం పేరు మీద అంటే, ఆ మొట్టమొదట ఆయన తయారు చేశాడు హిజ్బుల్ ముజాహిదీన్. అయితే అతను కేవలం కశ్మీరీ మాట్లాడే కశ్మీరీలనే రిక్రూట్ చేస్తాడు. వాళ్ళు భారతదేశపు కశ్మీర్ అవ్వచ్చు, పాక్ ఆక్రమిత కశ్మీర్ అవ్వచ్చు, బట్ వాళ్ళు కశ్మీరీ అవ్వాలి. వాళ్ళను ఒక సైన్యం కింద తయారు చేశారు. వాళ్ళకి జీతాలు, ఖర్చులు, ఏం కావాలన్నా ఆర్మ్స్, అమ్యునిషన్, ఎక్స్ప్లోజివ్స్, ట్రైనింగ్ అన్నీ ISI వాళ్ళ ద్వారా వస్తుంది. ఇది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. ఒక 2 ఏళ్ల క్రిందట త్రాల్లో బుర్హాన్ వనీ అతను మన భారత సైన్యం చంపింది. అప్పుడు ఆయన యొక్క ఫ్యూనరల్కి 1,00,000 మంది వచ్చారు. వాళ్ళందరికీ ఈ హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళే డబ్బులు అవి ఇచ్చారు, ఖర్చులు గిర్చులు. ఇక రెండవ సంస్థ లాహోర్లో ఉంటుంది, దాని పేరు లష్కర్ ఎ తైబా. దాన్ని స్థాపించింది హాఫిజ్ సయీద్. అతనికి ఖచ్చితంగా నెలకు ఒక 20 కోట్లన్నా ఇస్తారు ISI వాళ్ళు. ఈ ISIకి సంవత్సరానికి 10,000 కోట్లు పాకిస్తానీ పార్లమెంటు పాస్ చేస్తుంది బడ్జెట్లో. ఎలాగైతే మనము ఇండియన్ పార్లమెంటు మనం అఫీషియల్గానే ఇండో నేపాల్
మంచి సంబంధాల కోసం వాళ్ళకు 500 కోట్లు, బంగ్లాదేశ్కి ఇస్తాం, భూటాన్కి ఇస్తాం, వీళ్ళందరికీ ఇస్తాం మనం డబ్బులు. మంచి సంబంధాలు ఉండడం. ఎందుకంటే వాళ్ళు మనకంటే పేదవాళ్ళు కాబట్టి. సో అలాగే ఈ ఐఎస్ఐ ఆర్మీ బడ్జెటే కాకుండా సెపరేట్ బడ్జెట్ ఇస్తారు ఐఎస్ఐకి అని చెప్పరు. ఏమన్నా ఆపదలు వచ్చినా, పెద్ద పెద్ద ఎర్త్క్వేక్స్ వచ్చినా వీళ్ళు చాలా ఉపయోగపడతారు అని వాళ్ళు అందులో ఎన్జిఓస్కి ఇస్తారు. ఎవరు వాళ్ళ బిగ్గెస్ట్ ఎన్జిఓ అంటే ఈ లష్కర్-ఏ తైబా. అయితే ఒక 5 ఏళ్ల క్రిందట అమెరికా వారు ఇది పసిగట్టి దాన్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా బ్యాన్ చేయించారు. అప్పుడు సింపుల్గా హాఫీజ్ సయీద్కి చెప్పారు, మీరు ఈ పాత బోర్డులు పెయింట్తో తుడిచేసి జమాతుద్దావా అనే పేరు రాయమన్నారు. సో అదే లష్కర్-ఏ తైబా అని ఇప్పుడు జమాతుద్దావా అంటారు. వాళ్ళు చేసే పని ఏమిటి అంటే బీద పాకిస్తానీస్ని తీసుకొచ్చి వాళ్ళకి హార్డ్లీ కూలీ అది చేసుకుంటే నెలకు 10-12 వేలు వస్తుంది, వాళ్ళకు 50,000 ఇస్తారు, ఫ్రీ తిండి పెడతారు, యంగ్ పీపుల్ తీసుకుంటారు 18-19 ఇయర్స్ వాళ్ళని, మంచి తర్ఫీదు ఇస్తారు, వాళ్ళని బాగా మత ఛాందస్వాసులుగా తయారు చేసిన తర్వాత ఆయుధాలు ఇచ్చి ఇండియాకి వెళ్ళి మీరు నేరాలు చేయండి అంటారు, హింసకు దిగండి అంటారు. అందులో భాగంగానే 26 నవంబర్ 2008లో బాంబేకి అజ్మల్ కసబ్ ఇంకో 9 మంది వచ్చారు. ఆ వచ్చిన 10 మందిలో 9 మంది చంపబడ్డారు ఇండియాలోనే. అజ్మల్ కసబ్ దొరికిపోయాడు చంపకుండానే, కాబట్టి అతన్ని ట్రయల్ చేసి ఉరి తీశారు. అతను లష్కర్-ఏ తైబా మనిషి. ఇలాంటిదే ఒకటి మౌలానా మసూద్ అజర్ అనే ఒక మత గురువు, వీళ్ళంతా మత గురువులే, గడ్డాలు అంతా, ప్రతి ఫ్రైడే పెద్ద పెద్ద మసీదుల్లో తక్రీర్ ఇవ్వడము అది వాళ్ళ మెయిన్ ఉద్యోగం. వాళ్ళు స్వయంగా తుపాకులు అవి పెట్టుకుని రారు, తుపాకులని వాళ్ళ వాలంటీర్స్ వస్తారు. ఇప్పుడు వాళ్ళ ఈ లష్కర్-ఏ తైబా ఎవరన్నా యాక్షన్లో చనిపోతే ఇండియాకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళు బతికుంటే ఎన్ని ఇచ్చారో 50,000 రూపాయలు వాళ్ళకి జీవితాంతం ఇస్తారు, వాళ్ళ జీవితాంతం. అది ఒక మోటివేషన్. ఒక పేదవాడికి, ఒక కూలీతో పనిచేసుకునే వాడికి తనకు చక్కటి తిండి, బాగా డబ్బు, ట్రైనింగ్ ఇచ్చి ఒకవేళ నువ్వు చనిపోతే నీ తల్లిదండ్రులకు ఇస్తాము అంటే అదొక పెద్ద మోటివేషన్. ఈ మౌలానా మసూద్ అజర్ అనేవాడు యాక్చువల్గా మన జమ్మూ జైల్లో ఉండేవాడు. అతన్ని విడిపించుకోవడం కోసం 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 914ని హైజాక్ చేశారు. కాఠ్మండు నుంచి కాందహార్ తీసుకెళ్ళారు. అప్పుడు బేరం ఆడారు. అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఆ బేరంలో వాళ్ళు ఏమన్నారంటే, మీ జైల్లో ఉన్న మౌలానా మసూద్ అజర్ని ఇంకొకరిని వదిలేయండి, మాకు సుమారు $4 లక్షల సూట్ కేసుల్లో తీసుకురండి, మీ 100 ప్యాసింజర్స్ని మేము వదిలేస్తాం. ఈ 100 ప్యాసింజర్స్ చాలా ప్రెషరైజ్ చేశారు. ఢిల్లీ వచ్చి ప్రధానమంత్రి ఇంటి ముందు పెద్ద ధర్నాలు అవి. సో ఆయన వాజ్పేయి గారు, సరే ఏదో ఒకటి, వీడింత గొప్పవాడు అవుతాడని తెలియదు ఆ రోజుల్లో, మౌలానా మసూద్ అజర్ అన్నారు అంతే. సో అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళారు. ఈ ప్రస్తుతపు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు అది ఒక ఎయిర్క్రాఫ్ట్లో తీసుకెళ్ళారు, క్యాష్ తీసుకెళ్ళారు. టెలివిజన్ రికార్డ్ చేస్తుండగానే మౌలానా మసూద్ని వాళ్ళకి అప్పగిచ్చారు, ఇంకొకరిని క్యాష్ ఇచ్చేశారు, వాళ్ళని వెళ్ళిపోమన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ పార్క్ చేసిన ఆ రోజుల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్ని మనం స్పేర్ పైలట్లు తీసుకెళ్ళాం, వాళ్ళని తీసుకుని వచ్చేసారు. అంతా కథ సుఖాంతం అనుకున్నాం. కానీ వాడు ఏం చేశాడు, ఈ ఐఎస్ఐ దగ్గరికి వెళ్ళి, నాకు బాగా ప్రాక్టికల్ అనుభవం ఉంది, ఈ హాఫీజ్ సయీద్ ఎప్పుడు కాశ్మీర్ వెళ్ళలేదు, నేను అక్కడ వాళ్ళ జైల్లో ఉండొచ్చాను, నాకు బాగా తెలుసు, నేను అటువంటిదే ఒకటి పెడతాను అన్నాడు. సరే అయితే పెట్టు అంటే జైష్-ఏ-మహమ్మద్ JEM అని ఒక సంస్థ పెట్టాడు. దానికి కొన్ని 100 కోట్లు ఇస్తూ ఉంటారు. అది ఈ రోజుల్లో కొంచెం లష్కర్-ఏ తైబా కంటే ఎక్కువ వైలెంట్ అయిపోయింది. సో ఇప్పుడు కశ్మీర్ వ్యాలీలో హిజ్బుల్ ముజాహిదీన్ స్టార్టెడ్ బై
సయ్యద్ సలాహుద్దీన్ విచ్ ఆపరేట్స్ ఫ్రమ్ పిఓకే, వాళ్ళు ఎక్కువ సంఖ్య, బికాజ్ అది కశ్మీరీ భాష అది మాట్లాడతారు. ఇది కాకుండా పాకిస్తాన్ నుంచి వాళ్ళకి కశ్మీరీ భాష రాదు, సో వాళ్ళు ఉర్దూయే మాట్లాడతారు. ఆ లాహోర్ నుంచి వస్తారు ఈ లష్కర్ ఎ తైబా వాళ్ళు, ఇంకా వేరే ప్రాంతాల నుంచి వస్తారు ఈ జైష్ మహమ్మద్ వాళ్ళు. వీళ్ళు చేస్తున్న హింసకి ఎంతోమంది, సంవత్సరానికి 1000 మంది భారతీయులు చనిపోతారు. అందువల్ల మనకు ఎక్కువగా ఈ మీడియాలో కానీ లేక వేరే రకంగా కానీ పాకిస్తాన్ దుశ్చర్యలు తెలుస్తాయి, చైనా తెలియదు. ఇక చైనాకు వద్దాం. చైనా అనేది ఎప్పుడో 16వ శతాబ్దంలో చాలా గొప్ప దేశం, అప్పుడు ఇండియా కూడా గొప్ప దేశం. మొఘల్ సామ్రాజ్యం పరిపాలిస్తున్న తరుణంలో మొత్తం ప్రపంచంలో విశ్వంలో ఉన్న అంతా జీడిపిలో 25% చైనాది, 23% ఇండియాది, 1% అప్పటి బ్రిటన్ది. కడు బీదవారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు 1600 సంవత్సరంలో జనవరి 1 నాడు క్వీన్ ఎలిజబెత్ I దగ్గర పర్మిషన్ తీసుకుని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక కంపెనీ పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే మనం వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలి. ఎందుకు వ్యాపారం ఇండియాతో అంటే అది చాలా రిచ్ కంట్రీ అన్నారు. సో వచ్చి జహాంగీర్ అనే అతను అప్పుడు మొఘల్ ఎంపరర్, అతన్ని కలుసుకుని ఏదో మేము చిన్న వ్యాపారం చేస్తామంటే ఏం కావాలి మీకంటే మాకు లీజుకి కొంత స్థలం, ఒక పోర్ట్ సూరత్ అని గుజరాత్లో ఉంటుంది, అక్కడ మీరు ఇస్తే మేము గోడౌన్ కట్టుకుంటాం ఉన్నారు. గోడౌన్ కట్టుకున్నారు. అది అలాగే 1757 వచ్చేసరికి 1757కి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో రాబర్ట్ క్లైవ్ ఆయన సిరాజుద్దౌలా అనే బెంగాల్ నవాబ్ని ఓడించేశాడు. బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో 1765లో మొఘల్ ఎంపరర్నే ఓడించేశాడు. సో ఆ యొక్క తరుణంలో అక్కడ కూడా కాలనైజేషన్ మొదలైంది చైనాలో. ఈ 20వ శతాబ్దంలో మొదటి భాగంలోనే జపాన్ వచ్చి కొంత ఆక్రమించింది. ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా ఓపియం ట్రేడ్ అది చేశారు. ఇది కాకుండా ఫ్రెంచ్ వాళ్ళు చేశారు, పోర్చుగీస్ వారు చేశారు. అప్పుడు అది కాలనీ లాగా వీక్గా ఉన్నప్పుడు ఆఖరికి వాళ్ళ యొక్క రాజును తీసేశారు. 1913 రాజును తీసి వాళ్ళు ఒక రిపబ్లిక్ అయిపోయారు, మన ఇండియా లాగా, ఇప్పుడు ఇండియా లాగా అప్పటిగా. సున్ యాట్ సెన్ అని ఒక ఆయన్ని ప్రెసిడెంట్ చేశారు. అయితే అతని యొక్క ఫాలోవర్లో ఒక అతను మావో, అతను 1917లో రష్యన్ విప్లవం లెనిన్ తీసుకురావడం చూసి మనం కూడా అట్లాంటి విప్లవం ఇక్కడ తీసుకురావాలి అని. మరి రాజులు లేరు ఇక్కడ చైనాలో, లేదు మనం ఎట్లాగైనా సరే మన పార్టీని బలోపేతం చేసి అగ్రేరియన్ రెవల్యూషన్, లెనిన్ చేసింది రష్యన్ ఆర్మీలో వాళ్ళని తన వైపు తిప్పుకుని విప్లవం తీసుకొచ్చాడు. అగ్రేరియన్ అంటే రైతులు, రైతు కూలీలు అలాంటి వాళ్ళు. లాంగ్ మార్చ్ అది. సో వాళ్ళందరికీ ఆ మిలీషియా ఈ పేరు అప్పుడే పెట్టారు, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ, పీజీఎల్ఏ అని ఉండేది ఒరిజినల్గా. అది ఇప్పుడు పిఎల్ఏ అయినారు, పీపుల్స్ లిబరేషన్. చైనీస్ ఆర్మీ ఈజ్ కాల్డ్ పిఎల్ఏ. అదే మన కర్నల్ బాబుని చంపేసింది సూర్యాపేట ఆయన్ని. సో 1949లో వాళ్ళు సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేశారు పవర్. అప్పటికి సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది, అంతా అయిపోయింది. భారతదేశం ఎంతో సంతోషించింది, వాళ్ళని రికగ్నైజ్ చేశాం. చైనా అని ఫస్ట్ రికగ్నైజ్ చేసింది మనం. సో మావోతో బాగానే ఉండేది, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ అని అతనితోనూ బాగానే ఉండేది. హిందీ చినీ బాయి బాయ్ అంటున్నాం. ఇదిలా ఉండగా వాడు 1951లో అసలు ఇండియాకి చైనాకి బార్డర్ ఎప్పుడూ లేదు. ఇండియాకి టిబెట్ అనే దేశానికే బార్డర్ ఉంది. ఆ టిబెట్ అనే దేశాన్ని వాళ్ళు కబలించి వేశారు, ఆక్యుపై చేసేసారు. టిబెట్ని రాజుగారు కాకుండా ఒక స్పిరిచువల్ గురువు పరిపాలిస్తారు, అతని పేరు దలైలామా. అతను బౌద్ధ మతానికి గురువు, ఆయనే రాజు, రెండు ఆయనే. సంథింగ్ లైక్ ఇస్లాం మతంలో ఆ రోజుల్లో ఖలీఫా అని ఉండేవాడు, మత గురువు ఆయనే, చక్రవర్తి కూడా అతనే కొంతకాలం.
అలాగా ఇతనిగా ఇప్పుడు 17 ఏళ్ల కుర్రవాడు ఈ దలైలామా ప్రస్తుతం ఇండియాలోనే ఉంటున్నాడు. అతని మీద ఒక ప్రెషర్ పెట్టి ఒక అగ్రిమెంట్ చేయించుకున్నారు. 17-point అగ్రిమెంట్ అంటారు దాన్ని, బిట్వీన్ చైనా, ది గవర్నమెంట్ ఆఫ్ చైనా, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఆఫ్ చైనా అండ్ దలైలామా. దలైలామా 1957 వచ్చేసరికి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, చదువుకున్నాడు. ఈ అగ్రిమెంట్ అంతా వన్ సైడెడ్గా ఉంది, ఇందులో టిబెటన్స్ని బానిసల కింద చూడడానికి నేను ఒప్పుకున్నట్టుంది, నేను ఒప్పుకోను అన్నాడు. అంటే మరి అగ్రిమెంట్ ఏంటంటే అది వన్ సైడెడ్ అగ్రిమెంట్, అది నన్ను మోసం చేశారు మీరు. అందులో ఏం రాశారో నాకు సరిగ్గా తెలియదు, నేను ఐ వాజ్ ఓన్లీ 17-year-old మ్యాన్. సో అందువల్ల ఐ డోంట్ అగ్రీ అంటే దెన్ యు ఆర్ ఇంప్రిజన్డ్ అని అతను ఉన్న ఆ ప్యాలెస్, పొటోలో ప్యాలెస్ అని ఉంటుంది లాసాలో, వాళ్ళ రాజధానిలో, అక్కడే బందీ చేసేశారు. ఈ టిబెటన్స్ అందరికీ అతను గొప్ప గురువు, దేవుడు లాంటి వాడు. సో అతను భారతదేశానికి సీక్రెట్గా కబురు పెట్టాడు, నాకు ఆశ్రయం ఇస్తే నేను వచ్చేస్తానండి, ఎలాగోలాగ వస్తాను నేను, మీరు నాకు ఆశ్రయం ఇవ్వాలి అని. సో అతను 1957లో సీక్రెట్గా వచ్చి ఈ తవాంగ్ ద్వారా వచ్చేసాడు. ఇండియా వాళ్ళు పిలిచారు, మీరు ఎక్కడ ఉంటారంటే హిమాచల్ ప్రదేశ్ చల్లగా బాగుంటుంది, టిబెట్ లాగే ఉంటుంది క్లైమేట్. సో మెక్లియాడ్గంజ్ అనే ఊరిలో వాళ్ళు కట్టుకున్నారు. అయితే భారతదేశం ఏముందంటే వీ విల్ రికగ్నైజ్ యూ యాజ్ ది టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్. సో టిబెట్ అనేది మా ప్రకారం ఒక వేరే దేశం, చైనా ఎలాగో ఆక్యుపై చేసింది సరే, బట్ మీరు ఎప్పుడో ఒకప్పుడు వెనక్కి తీసుకుంటారు, తీసుకుని మీరే అధిపతి అవుతారు. సో మీరు ఇక్కడ ది ప్రెసిడెంట్ ఆర్ ద రూలర్ ఆఫ్ ది టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్, అండ్ మీరు మీ పార్లమెంట్ ఇక్కడి నుంచి నడుపుకోండి అన్నారు. సో అతనితో పాటు వచ్చిన అనుచరుల్లో కొంతమంది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఇప్పటికీ ఉంది వాళ్ళకు ఒక పార్లమెంటు, ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఉన్నారు ఇండియాలో టిబెటన్స్, అలా వచ్చిన వాళ్ళు. సో ఇది చైనాకు నచ్చలేదు. సో దే టోల్డ్ అస్, అయ్యా మీరు ఇలాగ మా శత్రువు, మేము ఎవరినైతే ఒక అరెస్ట్లో పెట్టుకున్నామో ఒక ఖైదీ, మీరు ఆయనకి రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చారు, అతన్ని గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ యొక్క హెడ్గా చూస్తున్నారు, ఇది న్యాయం కాదు, మీరు అతన్ని మా చేతులకు అప్పచెప్పేయండి. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అదేంటిది అతను శరణాగతుడై వచ్చాడు, మనం ఇస్తే బాగోదు అని ఇవ్వడానికి వీల్లేదన్నారు. అయితే మా తడాకా చూపిస్తామని సడన్గా ఒకరోజు ఇలాగ గాల్వాన్ వ్యాలీలో ఇప్పుడు జరుగుతుంది, అట్లాగే ఏమీ లేదు, ఎవరు ఊహించలేదు. అక్టోబర్ 1962లో సడన్గా వాళ్ళు ఆక్యుపై చేశారు, 2 చోట్ల ఆక్యుపై చేశారు. ఒకటి ఆ రోజుల్లో ఈ అరుణాచల్ ప్రదేశ్ పేరు నేఫా, అక్కడే పెద్ద ఎత్తున వచ్చి ఇండియన్ ఆర్మీ ఏదో కొద్దిగా ఉంటే వాళ్ళందరినీ చంపేసి ఆల్మోస్ట్ అస్సాం బ్రహ్మపుత్ర నది వరకు వచ్చేసారు. ఇక అలాగే లదాఖ్లో ఒక 36,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్యుపై చేసేసారు. ఇండియన్ ఆర్మీ తెలుసుకుని అక్కడికి వెళ్ళే లోపల అయిపోయింది. వాళ్ళు 3 నెలలు ఈ నేఫాలో ప్రస్తుతపు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు. ఇండియన్ సోల్జర్స్ని ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఖైదీలుగా తీసుకున్నారు. 3 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఎక్కడైతే ఆగి ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత భారతదేశానికి కబురు పెట్టారు, మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రిజనర్స్, కావాల్స్తే మీకు ఇచ్చేస్తామంటే ఇచ్చేయమన్నారు, తీసుకున్నారు. మన ఆర్మీ వాళ్ళు ఎవరైతే అక్కడ జైల్లో ఉన్నారో వాళ్ళు తీసేసుకున్నారు. అప్పటి నుంచి ఏం అవలా. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మనం సెటిల్ చేసుకుందాం బార్డర్ అన్నారు. నీ అంది అదేంటండి, 1914లోనే మా బార్డరు టిబెట్తో సెటిల్ అయిపోయింది, సిమ్లా అగ్రిమెంట్ అది. అదే ఈ మెక్మహన్ లైను. ఈ మెక్మహన్ ఎవరు, మన ఫారిన్ సెక్రటరీ, మనంటే బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఫారిన్ సెక్రటరీ. దాంట్లో టిబెటన్ రిప్రజెంటేటివ్ వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చుని భూటాను అంగీకరించాయి. అయితే ఈ మెక్మహన్ లైన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అప్పటి టిబెటన్ వాళ్ళు 1/3 ఆఫ్ టిబెట్, అవుటర్ టిబెట్ని మనకి ఇచ్చేశారు, మనకంటే బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్కి. అలాగొచ్చింది ఈ తవాంగు, ఈ కమెంగ్ డిస్ట్రిక్టు, ఇవన్నీను. అవి ప్రాచీన కాలం నుంచి ఇండియాలో కావు.
1914 వచ్చింది అది, బట్ అప్పటి నుంచి ఇండియాలో ఉన్నాయి. సో 1914లోనే మేము సెటిల్ చేసేసాము. అప్పటికి అసలు చైనా అనే దేశమే లేదో, మింగ్ డైనాసిటీ రాజ్యం ఒకటి ఏదో ఉండేది అంతే. సో మీరు అవన్నీ పాతవి లేవనెత్తద్దు. యూ యాక్సెప్ట్ మెక్మోహన్ లైన్ విచ్ ఫర్ ద లాస్ట్ 150 years హ్యాస్ బీన్ ది అఫీషియల్ బార్డర్. అంటే వాళ్ళు అన్నారు అది కాదండి, టిబెట్ అసలు ఇండిపెండెంట్ కంట్రీయే కాదు అన్నారు. అదేమిటండి ఎందుకు కాదు 1914లో మీకు ఎవరు అంటే అప్పటికి రాజు పోయాడు, ఈ సున్యాట్సన్ ఇంకా రాలేదు. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ సంధ్యవేళ ట్రాన్సిషన్ అవుతుంది. సో వాళ్ళకి సావరెంటీ ఉంది. ఇట్ వాజ్ అ డిఫరెంట్ కంట్రీ ఆల్టుగెదర్. మీరు 1949లో ఆక్యుపై చేశారు, అంతవరకు లేదు కదా. సో అది నాన్ నెగోషియబుల్ అన్నారు. అది సెటిల్డ్ బార్డర్ అది విత్ టిబెట్. వాళ్ళు అన్నారు అదేంటండి మేము అడుగుతున్నాం, మాతో నెగోషియేట్ చేయండి అని. వై షుడ్ ఐ రీఓపెన్ ఏ సెటిల్డ్ బార్డర్ వాళ్ళు. సో ఇండియాకి దానికి అలాగా ఉండిపోయింది, స్టేల్ మేట్. బట్ యుద్ధాలు అవలా. బట్ 1967లో ఈ సిక్కిం ప్రాంతంలో, అప్పటికి సిక్కిం ఇంకా ఇండియాలో బాగా కాలేదు. సో ఆ ప్రాంతంలో ఇండియా సైనికులు ఇప్పట్లాగే అవతల సైడ్ ఏమో అప్పటికి ఐటీబీపీ ఉంది, వచ్చేసింది. ఈ చైనీస్ వార్ అయినప్పుడే వాళ్ళు 2 క్రియేట్ చేశారు, ఒకటి ఎస్ఎస్బి, ఇంకోటి ఐటీబీపీ 63లోనే. సో అందువల్ల వాళ్ళు ఇలా ఉండగా ఒకరోజు మన ఇండియన్ కమాండర్ వాళ్ళు ఏదో ముందుకు వస్తే మీరు ఎందుకు ముందుకు వస్తున్నా వెళ్ళాడు. వెళితే అతను చంపేశారు. చంపితే మరి అతని దగ్గర 1000 మంది సైనికులు ఉంటారు. వాళ్ళు ఊరుకోకుండా ఈ సరిహద్దు దాటి చైనా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేశారు. మన వాళ్ళు ఒక 90 మంది చనిపోయారు, అక్కడ 400 మందిని చంపొచ్చారు. సో అప్పటి నుంచి చైనా ఇంకా ఏం చేయలేదు. 1967ది తర్వాత ఒక చిన్న స్కర్మిష్ అరుణాచల్ ప్రదేశ్లో, సిక్కిం బార్డర్గా అరుణాచల్లో మన వాళ్ళు 4 ఐటీబీపీ వాళ్ళు అలా పెట్రోల్ చేస్తుంటే వాళ్ళు అంబుష్ చేసి చంపేశారు. అయితే వాళ్ళు పెట్రోల్ చేస్తున్నది ఇండియా సైడు, వాళ్ళు వచ్చి చంపేసి శవాలను వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఇండియా కూడా చాలా పెద్ద ఎప్పుడు సార్ అది? ఇది 1975. ఓకే. ఆ తర్వాత ఇంకేం జరగలేదు. అప్పుడు ఇండియా చచ్చిపోయింది, ఇండియా వాళ్ళు చనిపోయింది 4, 67లో 90. బట్ ఇన్ రిటర్న్ వీళ్ళు 400 మంది చంపేశారు. దాని తర్వాత మొన్న 15వ తారీఖు జరిగింది. ఈ 15వ తారీఖు కూడా పాపం ఆ కర్నల్ గారు, ఆ బాబు రమేష్ బాబు ఏదో సూర్యాపేట సంతోష్ బాబు తెలుగు ఆయన, అతను ఏం ఆయుధాలు లేకుండా వెళ్ళి అడిగాడు ఏంటండి అగ్రిమెంట్ అయింది కదా, అప్పటికి 5 రోజులు అయింది అగ్రిమెంట్ అయ్యి లెఫ్టినెంట్ జనరల్స్కి, మీరు వెనక్కి వెళ్తా అన్నవాళ్ళు ముందుకు వస్తున్నారేంటి అని. అయితే ఈ యొక్క 62 తర్వాత ఫైరింగ్ లేదు. 1993లో ఒక పీస్ఫుల్గా సెటిల్ చేసుకుందాము అని ఒక అగ్రిమెంట్ అయింది. అందులో 2 సైడ్ వాళ్ళు ఏమన్నా పొరపాట్లు జరిగితే మాట్లాడుకోవాలి, కానీ వాళ్ళు ఆయుధాలు తీసుకెళ్ళకూడదు. ఇప్పటికీ ఆయుధాలు తీసుకెళ్ళి. సో పాపం ఆ సంతోష్ బాబు గారు ఆయుధాలు లేదు. వాళ్ళు ఏం చేశారు, ఆయుధాలతో చంపకుండా స్టీల్ రాడ్స్, ఈ ఫెన్సింగ్ ఉంటాయి కదా మన బార్బడ్ వైర్ ఫెన్సింగ్, ఆ బార్బడ్ వైర్ ఫెన్సింగ్కి మనం ఇట్లాంటి బ్రాకెట్ లాంటి ఒక పోల్ ఉంటుంది కదా ఇట్లాగా, వాటితో కూడా చంపేశారు. ప్లస్ ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ ఖైదీలకి తీసుకున్నారు. న్యాచురల్లీ 67లో ఎలాగైతే ఇండియన్ ఆర్మీ ఎంతో కోపంతో 400 మంది చంపేసిందో, అలాగే ఈయన వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ చనిపోయాడు కాబట్టి వీళ్ళు వెంటనే అంటూ ఏదో మొత్తానికి అన్నారు. వీళ్ళంతా వెళ్ళారు ఆయుధాలు లేకుండానే. ఆ కనపడే వాళ్ళు చంపేశారు. ఎస్, ఎప్పుడు 1:2 అన్న మినిమం. సో చంపేశారు. ఆ తర్వాత మరి వాళ్ళు పారిపోయారు. మన వారు శవాలు తీసుకురావాలి కదా, సో తెచ్చుకున్నారు. ఈ స్టేజ్లో మళ్ళీ తిరిగి బోత్ ది రిప్రజెంటేటివ్స్, అంబాసిడర్స్, చైనీస్ ఫారెన్ మినిస్టర్ అందరూ కలిసి ఏంటిది మీరు ఏం చేస్తున్నారు, మొన్నే కదా అగ్రిమెంట్ అయింది 2 లెఫ్టినెంట్ జనరల్స్కి, యూ విత్డ్రా అంటున్నారు,
అలాంటిది ఇలా చేశారు ఏంటి అంటే మీరేమో యూజువల్ అబద్ధాలు. సో ఇప్పుడు దీనికి అంతా మూల కారణం ఏమిటంటే ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గ్రౌండ్ మీద గీయలేదు. ఎల్ఓసి అని ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ ఇండియా పాకిస్తాన్ పాత సీజ్ ఫైర్ లైన్ అది ఇంటర్నేషనల్ బార్డర్ కాదు. ఎల్ఓసి అవతల సైడ్ ఉన్నది కూడా ఇండియాయే, బట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్. అక్కడ మనం ఫెన్సింగ్ కట్టి పారేసాం, చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, బట్ అది అటు ఇటు జరపడానికి వీల్లేదు. ఈ సైడ్ ఆర్మీ ఉంటుంది, ఆ సైడ్ వాళ్ళ ఆర్మీ ఉంటుంది. ఇదేమిటిది, ఆ సైడు పిఎల్ఏ ఉండదు, ఈ సైడ్ ఆర్మీ ఉండదు. ఈ సైడ్ ఐటీబీపీ ఉంటుంది ఇండియాది, ఇలాంటిదే ఒకటి అటు సైడ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి వీళ్ళు అప్పుడప్పుడు కలుస్తుంటారు. వాళ్ళు లేనప్పుడు మన వాళ్ళు వెళ్తారు అటు, మన వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఇటు వస్తారు. ఇటువంటి తరుణంలో ఒకసారి ఇండియా చిరాకు పడి మ్యాప్లో ఈ యొక్క గీత గీశారు. క్లియర్గా ఇదండి మా ప్రకారం మా ఎల్ఏసి అన్నారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మా ప్రకారం. సో దానికి ఇటు సైడ్ ఉన్నదంతా ఇండియా అని ఇచ్చారు. వాళ్ళు బాగా చూసుకున్నారు. మరి మీరు ఇవ్వండి మీ కాన్సెప్ట్ వెళ్ళేసి ఏంటంటే ఇంతవరకు ఇవ్వలే, వాళ్ళు ఒప్పుకోవట్లేదు అసలు. ఇవ్వరు. ఎందుకు అంటే దానికి కన్ఫైన్ అయి ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ప్రతి 10 ఏళ్ళకి 1000 గజాలు 2000 గజాలు ముందుకు వస్తున్నారు. 1962లో అక్సాయ్-చిన్లో ఇండియా చైనా ఎల్ఏసి ఎంత ఉందో దానికంటే ఇప్పుడు చాలా ఎక్కువ మన భూభాగంలోకి వచ్చారు. అయితే ఇవన్నీ చూస్తున్నారు. అందువల్ల ఒక 15 సంవత్సరాల కిందట స్ట్రాటజిక్ రోడ్స్ డెవలప్మెంట్ అని మనం పెట్టాలి అని ఒక 61 రోడ్లు బోత్ ఈ లదాఖ్ సైడు పెట్టారు, అరుణాచల్ ప్రదేశ్ అన్ని చోట్ల పెట్టేశారు. పెట్టేసి డెవలప్ చేయాలి, దానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడదామంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇండియన్ ఆర్మీలో భాగం అది, ఇంజనీరింగ్ వాళ్ళకి కట్టమన్నారు. వాళ్ళు పాపం టనల్స్ గినల్స్ అవి చేస్తూ బాగా కట్టేశారు. అది ఇప్పుడు వీళ్ళకి భయం చెప్తోంది. సో ఈ ఎల్ఏసి మీద కన్సిస్టెన్సీ లేదు చైనాకి. ఇక్కడతో మా ఏరియా ఆగిపోయింది అని ఒప్పుకోరు, మ్యాప్లు ఇవ్వరు. మీరు మా ఏరియాలోకి వచ్చారంటారు. అరే మీ ఏరియా ఎక్కడో చెప్పండి మాకు, అప్పుడు రావు మేము అని ఇండియా అంటుంది. సో అది సమస్య. సార్ ఇప్పుడు చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. ఒకటి నెంబర్ 1, చైనాతో ఈ ప్రతిష్టంభన టైం. ఒకవైపేమో చైనా విపరీతమైన యాక్టివిటీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ముందంజలో ఉంది, ఉత్పాదక రంగంలో ముందంజలో ఉంది, ట్రేడ్ విషయంలో అభివృద్ధి చెందింది. సో చైనాతో ఢీకొనగలుగుతామా అనే ఒక ప్రశ్న చాలామంది రేజ్ చేస్తున్న టైం. మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఒకటి 62లో మనం వార్లో ఓడిపోవడం మాట వాస్తవమే, 67లో గట్టి సమాధానం చెప్పడం కూడా వాస్తవమే. అండ్ ఈ రోజైనా కూడా మనం 20 మంది మన వాళ్ళని చంపితే 50 మందిని చంపగలిగాం వితౌట్ వెపన్స్. సో నిజంగా చైనాకి మనం బిఫిటింగ్ రిప్లై ఇవ్వగలుగుతామా ఇప్పుడున్న పొజిషన్లో? స్ట్రాటజికలీ మన ముందున్న ఆప్షన్స్ ఏంటి? మన ఆప్షన్స్ ఎప్పుడూ కూడా డిఫెన్సే, ఓన్లీ డిఫెన్స్. అయితే మనం గత 5 ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్నాం, 10 ఏళ్ళుగా ప్రిపేర్ అవుతున్నాం 2 ఫ్రంట్ వార్ అని. అంటే అటు పాకిస్తాన్తోని యుద్ధం, ఇటు చైనాతోని యుద్ధం. అందువల్లే మనం ముందు నుంచి ఇప్పుడు పాకిస్తాన్ ఉందనుకోండి, పాకిస్తాన్లో వాళ్ళ ఆర్మీ ఒక్కడు కూడా ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఉండడు, ఓన్లీ ఇండియా సైడే ఉంటాడు. వాళ్ళకేంటి ఒకటే ఒక శత్రువు ఇండియా. ఇండియాకి 2 ఉన్నారు. కాబట్టి అందుకే మనం అరుణాచల్ ప్రదేశ్లోనూ ఎన్నో ఎయిర్ బేస్లు పెట్టాము, ఎన్నో రెడీ చేయడానికి ఒక 2 మినిట్స్లో మన ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళి బాంబ్ చేయగలం. అలాగే ఎంతో ఆర్మీని పెట్టాం. ఇటు పాకిస్తాన్తో ఎప్పుడూ ఉంది, అది 1947 నుంచి ఉంది. అయితే అట్ వాట్ కాస్ట్ అన్నదే చూడాలి. నిజంగా పోతే పోనీ డబ్బు అని అటు పాకిస్తాన్ కానీ వాళ్ళు అలాగో అప్పుల్లో ఉన్నారు, లేక చైనా కానీ ఆల్ రైట్ లెట్ us స్పెండ్. ఎందుకంటే ఏ యుద్ధమైనా ఒక రోజుకి 10,000 కోట్లు అవుతుంది ఈ డీజిల్ ఖర్చులకి. ఒక ట్యాంకు లైఫ్ 50 గంటలే. 50 గంటల తర్వాత ఇంజిన్ తీసి పారేయాలి, కొత్త ఇంజిన్ వేసుకోవాలి. సో
అంత ఖర్చు పెడదామా లేదా అనేది ముందు ఫినాన్షియల్ నిర్ణయం అది. ఒకవేళ అయితే ఇండియా విల్ డిఫెండ్ అయితే, బట్ దానివల్ల న్యాచురల్లీ ఇప్పటికే ఈ కోవిడ్తో మా అందరికీ సగం పెన్షన్లే వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జీతాలు లేటుగా, అది 50% ఇస్తున్నారు. ఇంక్రిమెంట్లు లేవు, ఎవరికి ఏం ప్రమోషన్లు లేవు, ఏమీ లేవు. అప్పుడు అంతేకాకుండా ప్రపంచంలో అన్నిటికంటే ఖరీదైన పెట్రోలు డీజిలు హైదరాబాద్. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం 35% వ్యాట్ వేస్తుంది, సెంట్రల్ ఎక్సైజ్ 30% ఉంది. సో ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ చాలా తక్కువలో ఉన్నా ఈ మామూలు సగటు మనిషి మోటార్ సైకిల్లో పెట్రోల్కి పోయాలన్నా లేక కారులో డీజిల్ కొట్టించుకోవాలన్నా చాలా ఎక్కువ పే చేస్తున్నాం. అది ఇప్పుడు 75 రూపాయలు ఉందనుకుందాం పర్ లీటర్ డీజిల్, అది 150 అయిపోతుంది. సో వీ హ్యావ్ టు పే వెరీ హెవీ ప్రైస్. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఎస్, ఇండియా కెన్ డెఫినెట్లీ డిఫెండ్. దే వోంట్ అలౌ, ఒక్క అంగుళాన్ని కూడా ఆక్యుపై చేయనివ్వరు. మనకు పాకిస్తాన్తో 3 యుద్ధాలు అయ్యాయి, 1947, 1965, 1971. 65 యుద్ధంలో మనం చాలా భూభాగం పాకిస్తాన్ తీసుకున్నాం. అయితే తాష్కెంట్ ఒప్పందంలో 1966 జనవరిలో వేసాం, అవన్నీ వెనక్కి ఇచ్చేసాం. అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు పాపం ఆయన మంచి హృదయంతో చేస్తే కొంతమంది ఆయన ఇంటి మీద రాళ్ళేశారు. అది ఆయన తాష్కెంట్లో తెలుసుకుని గుండెపోటుతో చనిపోయాడు. 71లో మనం ఎంత కన్విన్సింగ్గా విన్ అయ్యామంటే ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్ దేశంగా మార్చేసాం. 84,000 మంది సైనికుల్ని వాళ్ళు సరెండర్ అయితే మన జైళ్ళలో పెట్టాం POWs. 72లో ఒక అగ్రిమెంట్, సిమ్లా అగ్రిమెంట్ ద్వారా ఇందిరాగాంధీ గారికి జుల్ఫికర్ అలీ భుట్టోకి అయితే అప్పుడు సరే యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ మీ మీద దయతలిచి మేము 84,000 మందిని ఇస్తామని ఆఖరి సోల్జరు సరెండర్ అయిపోయిన ఏఏకే నియాజీ, లెఫ్టినెంట్ జనరల్, అతనికి 1975లో పంపించేసి వెనక్కి. అంతవరకు ప్రతీ నెల 10,000 మందిని అట్లా పంపిస్తూనే పోతుంది. సో ఇది పాకిస్తాన్కి తెలుసు, అందుకే వాళ్ళు కన్వెన్షనల్ వార్ చేయలేదు. 71 తర్వాత ప్రాక్సీ వార్ చేస్తారు. సో ఈ ప్రాక్సీ వార్లో భాగంగానే వాళ్ళు లష్కర్-ఏ తైబా, జైష్ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వీళ్ళందరికీ డబ్బులు పెట్టుబడి పెడతారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు రెండు అంశాలు, ఇప్పుడు కాశ్మీర్లో ఒకవైపు ఏమో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది, గిల్గిట్ బాల్టిస్తాన్, ఇంకొక వైపు ఏమో అక్సాయ్ చైన్ ఆక్యుపై చేసుకున్న ప్రాంతం ఉంది. సో ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఇద్దరు కూడా ఏదో జట్టు కట్టినట్టుగానే బిహేవ్ చేస్తున్న పరిస్థితి. ఎస్, ఇప్పుడు మసూద్ అజర్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా ప్రకటించాల్సిన విషయంలో కూడా చైనా వీటో పవర్తో అడ్డుకుని అప్పుడే 5-6 మీటింగుల్లో, అవును, చాలా సందర్భాల్లో అదే జరుగుతోంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా రెండు వైపుల నుంచి ఇప్పుడు పాకిస్తాన్కి మనం గట్టి జవాబు అనే 2-3 సందర్భాల్లో ఈ మధ్యకాలంలో సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ అని చెప్పాము, ఎప్పుడైనా వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ పాకిస్తాన్ వీకెన్ అయిపోతుంది. సో ఇండియాని మనం కంట్రోల్ చేయకపోతే సమస్యగా ఉందని చైనా భావిస్తున్నట్టుగా మనం అనుకోవాలా? చైనా పాకిస్తాన్ మధ్య ఉన్న సంబంధాలను ఎక్కడ విఘాతం కలుగుతుందన్న భయమా? అంటే చైనా ఈజ్ ఎన్షూరింగ్ దట్ పాకిస్తాన్, బికాజ్ ఇట్ హస్ బికమ్ ఇట్స్ కాలనీ, ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో వాళ్ళు ఎటువంటి పరిస్థితులైనా పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తారు. నేపాల్ని కూడా పాకిస్తాన్ లెవెల్కి తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నారు. డబ్బులు ఇచ్చి, లంచాలు ఇచ్చి, వాళ్ళు అందరికీ లంచాలు ఇస్తారు. ప్రెసిడెంట్లకి, ప్రైమ్ మినిస్టర్లకి అందరికీ చైనా వాళ్ళు లంచాలు ఇస్తారు. మన దేశంలో కూడా ఉన్నారులేండి. సో ఈ లంచాలు ఇవన్నీ ఇస్తూ మనం చేస్తున్నారు. అయితే నిజంగా వాళ్ళు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్కి ఇంట్రెస్టా? ఎందుకంటే సుమారు 3,400 కిలోమీటర్ల లాంగ్ ఈ LAC, ప్లస్ పాకిస్తాన్ అనుకొంత డిపెండెంట్, నిజంగా వాళ్ళు ఉండగలరా లేదా చెప్పలేము వాళ్ళ కెపాసిటీ. యుద్ధం లేకుండా పిన్ ప్రిక్స్ అని ఇలాగ అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారు. ఈ గాల్వాన్ వ్యాలీ లాగా అలాగా చేస్తుంటారు. బట్ అట్ ది సేమ్ టైం అరే లేదే, మేము మీకు ఎప్పుడు రెడీ ఫర్ నెగోసియేషన్స్, రండి అంటారు. మళ్ళీ మొదలెడతాం, మీ LAC మ్యాప్ ఇవ్వండి అంటాం, ఇదిగో ఇచ్చేస్తా ఉంటారు, ఇవ్వరు. ఓకే, సో అంటే ఇప్పుడు యుద్ధానికి రాకపోవచ్చు కానీ ఇట్లాంటి ఇవి చేస్తారు. సో ఇప్పుడు మనకు స్ట్రాటజిక్ ప్లేస్ అయిన సియాచిన్ గ్లేషియర్, దౌలత్ బేగ్ ఓల్డీ, ఈ 3,400 కిలోమీటర్లో ఎక్కడైతే మనం స్ట్రాటజిక్ అనుకుంటున్నామో అన్ని చోట్ల మనం రోడ్లు వేసేసాం.
ఒకప్పుడైతే నడిచి వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు అన్ని చోట్లకి జీపులు, ట్యాంకులు అన్నీ వెళతాయి. మధ్యలో కొండలుంటే వాటిలోంచి టన్నల్ వేశారు. ఈ లదాఖ్ కూడా మనం 2 రోడ్లు ఉన్నాయి. ఒకటి శ్రీనగర్ నుంచి జోజిలా పాస్, కార్గిల్ దాని మీద ఇంకొకటి హిమాచల్ ప్రదేశ్లోని మనాలి అని ఒక ఊరు ఉంటుంది, కుల్లు మనాలి. అక్కడి నుంచి రోహతాంగ్ పాస్ అని ఒకటి ఉంటుంది. అది ఎంత స్నో అయినా సరే అక్కడ టనల్లోంచి కూడా వేసేసాం. సో ఇప్పుడు ఎలాగైతే జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళిపోగలమో, ఒరిజినల్గా వెళ్ళలేము. ఇది 1956లో వచ్చింది ఆ టనల్, జవహర్ టనల్ అని. అలాంటి టనల్స్ ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాయి. ఎక్కడ మన ఇంపార్టెంట్ మన ఆర్మీ వెళ్ళాలి అంటే వెళ్ళిపోతారు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో అందులో భాగంగానే ఈ యొక్క లిపు లేక్ పాస్, నేపాల్, ఆ ట్రై జంక్షన్, దట్ ఈస్ కాలాపాని అనేది ఇండియా నేపాల్ బార్డర్ అది. బట్ వేర్ కాలాపాని ఎండ్స్ అక్కడ ఈ లిపు లేక్ పాస్ ఉంది. అది ట్రై జంక్షన్, అది నేపాల్, ఇండియా, చైనా. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది పాస్. అది ఆ పాస్ ద్వారానే మన కైలాష్, మానసరోవర్ యాత్రికులు వెళ్తారు. బట్ అవసరమైతే ఇండియన్ ఆర్మీ వెళ్తుంది, దానికి ఏముంది. అది ఒకప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తారు. దట్ ఈస్ అలాగా అన్ని చోట్ల చేసేసాము. ఇది ఎందుకంటే యాంటిసిపేట్ చేశారు. ఇది ఇప్పుడు కాదు, ఒక 10-15 ఏళ్ళ నుంచి 2 ఫ్రంట్ వార్కి ఆర్వీ రెడీ. మరొక అంశం సార్, ఇప్పుడు సౌత్ చైనా సీకి సంబంధించిన అంశాల్లో కూడా మనం స్ట్రాటజిక్గానే బిహేవ్ చేస్తాం. ఇందిరా పాస్, మలక్కా జలసంధి అక్కడ నుంచి. అవును, కానీ బట్ మనకు బిగ్గెస్ట్ థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుందంటే చైనా నుంచి. వాళ్ళు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద 53 దేశాల్లో అప్పులు ఇచ్చారు. అప్పులు ఇచ్చినప్పుడు 2 కండిషన్లు. మేము డిసైడ్ చేస్తాం మీకు ఏది ఉపయోగం అని. అది రోడ్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, సీపోర్ట్ అవ్వచ్చు, స్టేడియం అవ్వచ్చు. అవి కట్టడానికి మాత్రమే ఇస్తాం, మీరు ఖర్చు పెట్టుకోవడానికి కాదు, మీ అగ్రికల్చర్ ఇంప్రూవ్ చేయడానికి కాదు. మీరు ఒప్పుకున్న తర్వాత మా కాంట్రాక్టర్లు, మా సిటిజన్స్ వచ్చి దాన్ని కడతారు. కట్టిన తర్వాత మీకు ఇస్తాం, మీరు నడపగలిగితే నడుపుకోండి. బట్ నడపలేకపోయి మా అప్పుల్లో డిఫాల్ట్ అయ్యారనుకోండి, ప్రతి సంవత్సరం ఇంత కట్టాలి, ఆ ఈఎంఐ లాగా. అది కట్టకపోతే మేము ఏం కట్టామో దాన్ని మేము ఆక్యుపై చేస్తాం. ఇలాగా వాళ్ళు హంబన్టోటా పోర్ట్ అని ఈ యొక్క శ్రీలంకలో కట్టారు. కడితే అది ఆయనకి రాజపక్సే, మహింద రాజపక్సే ఆ రోజుల్లో ప్రెసిడెంట్, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ప్రెసిడెంట్. సో ఆయన ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మహింద రాజపక్సే. సో అతనికి లంచాలు ఇచ్చి, అది వాళ్ళ ఊరు, దట్ హంబన్టోటా అనేది వాళ్ళ ఊరు, వాళ్ళ నియోజకవర్గం. అక్కడ ఒక పోర్టు, ఒక ఎయిర్పోర్ట్ కూడా కట్టారు. ఆ పోర్ట్లో ఒక్క షిప్ రాలేదు. వాళ్ళు న్యాచురల్లీ ఆయన ఓడిపోయిన తర్వాత, ఆయన తర్వాత వచ్చాడు మైత్రిపాల సిరిసేన అని. వాళ్ళు ఆ డబ్బులు కట్టలేకపోయారు. కట్టకపోతే చైనా అంది, సరే అయితే ఆ పోర్ట్ మాకు ఇచ్చేయండి, 99 ఏళ్ళ లీజ్, ఈ 99 ఏళ్ళలో మీ అప్పు తీర్చేయండి, తీర్చకపోతే మాది పర్మనెంట్. బట్ 99 ఏళ్ళు వీళ్ళు ఎవరైనా బతుకుంటారా? ఎవరు ఉండరు కదా. ఆ పోర్ట్ మాదవుతుంది, సో మేము నడుపుతాం. అందులో మర్చెంట్ షిప్స్ వస్తాయా, నేవల్ షిప్స్ వస్తాయా, ఏమొస్తాయో అది మీకు అనవసరం అని. ఇప్పుడు ఆల్రెడీ చైనా వాళ్ళ షిప్లు అక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి ఇండియా ఎంత దూరం? 36 కిలోమీటర్లు. సో అందువల్ల మనకు థ్రెట్ సౌత్ చైనా సీ కొంచెం దూరం. ఈ మలక్కా స్ట్రైట్స్ అంటే సింగపూర్కి, సుమాత్రా ఐలాండ్కి మధ్యలో ఉంది. సబాంగ్ ద్వీపంలో కూడా మనం పెట్టుబడులు పెట్టాం. కానీ గ్వాదర్ కౌంటర్ బ్లాస్ట్ మనము ఇరాన్లో పెట్టాం. ఐ మీన్ చాబహార్ పోర్ట్, అది కొత్త పోర్ట్ కాదు. బట్ అందులో మన పెట్టుబడి ఏమిటంటే కొత్త బెర్త్లు కట్టి. ఇప్పుడు నిన్న ఇవాళ జాతీయ ఛానల్లో ఎక్కువ మంది ఆర్మ్డ్ వీటిలో పనిచేసిన స్ట్రాటజిస్టులు చెప్తున్న అంశం ఏంటి అని అంటే, మనం ఇటువైపు నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయవచ్చు, ఎందుకంటే మలక్కా జలసంధి అండ్ ఇందిరా పాస్ మధ్య అని ఒక ఇండియన్ ఫారెన్ పాలసీలో ఎప్పుడూ లేదు. ఓకే, మనది కాని టెరిటరీలో ఒక్క
ఒక్క మనిషిని పెట్టలేదు ఇండియా ఇంతవరకు. అదేంటి మలక్కా స్ట్రైట్స్ ఇండోనేషియా అండ్ సింగపూర్ మధ్యలో ఉంటుంది. అది మనకు అండమాన్స్లో ఇందిరా పాయింట్ అని సదర్న్ మోస్ట్ పాయింట్ ఉంది, అక్కడి నుంచి దగ్గర. బట్ అటువంటి డబ్బులు వేస్ట్ చేసే సిద్ధాంతం ఇండియాకి లేదు, ఎందుకంటే మీరు మనుషులు అక్కడ పడతారు. సో దెర్ ఇస్ నో అఫెన్స్ అనేది ఉండదు, డిఫెన్స్ మాత్రమే ఉంటుంది, గట్టిగా చేయగలుగుతాం. మన న్యూక్లియర్ వెపన్స్ కూడా క్లియర్గా చెప్పేసాం ప్రపంచానికి, నో ఫస్ట్ యూజ్. మీరు మా మీద అణుబాంబు వేస్తే మేము రిప్లై ఇస్తాం, మీరు ఒకటేయండి మేము 20 ఇస్తాం, కానీ ఫస్ట్ బాంబు మేము వేయం. దట్ ఈస్ అవర్ పాలసీ. సో చివరిగా దీనికి ఎండ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది సార్? దీనికి ఇప్పుడు ఇది ఎండ్ ఉండదండి, ఎందుకంటే ఆ చైనా అనేది అప్పుడే మాయమైపోతుంది భూమి మీద నుంచి. మనము మాయం, మన జనాభా వాళ్ళ జనాభా రెండూ పెద్దవే. ఎకానమీ వైజ్ వాళ్ళు ప్రస్తుతం కొంత ఏదో మనకంటే కొంచెం బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది, బట్ మనము అంత మరీ బీదగా ఏమి లేవు. సో ఇది ఇండియాని రూపుమాపడం అనేది వాళ్ళ వల్ల కాదు, చైనాని రూపుమాపడం అనేది మన వల్ల కాదు. చైనా మనకు 3 రెట్లు పెద్దది, బట్ దానికి 13 దేశాలతో బార్డర్ ఉంది, మనకు అన్ని దేశాలతో బార్డర్ లేదు కాబట్టి ఇబ్బంది లేదు. సో బై అండ్ లార్జ్ ఈ స్టేల్మేట్ ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది. అప్పుడప్పుడు వాళ్ళు పెన్ ప్రిక్స్ కింద ఏదో చేస్తారు, వేలు కాల్చుకుంటారు, ఎందుకంటే ద రిటాలియేషన్ విల్ బి, హిందీలో చెప్తారు మూథోడ్ జవాబ్ అని, చంప పగలగొట్టినట్టు ఇస్తారు, అందులో సందేహం లేదు. వీ హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ మెనీ టైమ్స్, యూ మెడల్ విత్ అస్, వీ విల్ రీపే 10 times more. సో అందువల్ల అదే, అందుకే వాళ్ళు మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయలేదు, అది మళ్ళీ మాటలకే వచ్చేసారు. సో అదే వాళ్ళ స్ట్రాటజీ. దేర్ వోంట్ బి రెగ్యులర్ వార్, బికాజ్ వాళ్ళకి కాస్ట్లీయే మనకి కాస్ట్లీ. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు ఓపిక్గా చాలా విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అనుభవం నుంచి చాలా అంశాలు మేము నేర్చుకోగలిగాం, మా ప్రేక్షకులకు తెలుపగలిగాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది చూశారు కదా, సశస్త్ర సీమాబల్ ద్వారా అందులో డైరెక్టర్ జనరల్గా చేసిన ఎంవి కృష్ణారావు గారి అభిప్రాయాలు ఇవి. మొత్తానికి మన పాలసీ ఎప్పుడూ కూడా డిఫెన్స్ పాలసీని కలిగి ఉన్నాం భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా. వాళ్ళు ఒకవేళ దాడి చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం సరైన జవాబు గట్టిగా మనం ఇవ్వగలిగే సత్తా మన త్రివిధ దళాల్లో ఉంది. అండ్ పాకిస్తాన్ ఒకవైపు నుంచి, చైనా ఒకవైపు నుంచి రెండూ ఒకటే సమయంలో దాడి చేసినా కూడా వాళ్ళని నిలువరించగలిగే సామర్థ్యం భారత సైన్యం దగ్గర ఉంది అనేది కృష్ణారావు గారు చెప్తున్న మాట. అందుకే పాకిస్తాన్ ఎప్పుడూ కూడా కన్వెన్షనల్ వార్ఫేర్కి రాదు, కేవలం ప్రాక్సీ వార్, అంటే ఈ టెర్రరిస్టుల ద్వారానో లేకపోతే అంతర్గతంగా జొప్పించబడి లోపలికి వచ్చిన చొరబాటుదారుల వల్లనో వేర్పాటువాదుల వల్లనో వారు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. కానీ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మనల్ని టార్గెట్ చేసే ప్రయత్నం ఎప్పుడూ పాకిస్తాన్ చేయలేదు, చేయదు కూడా. ఇక రాబోయే రోజుల్లో ఈ డిఫెన్స్ సిస్టమ్ ఇంకా బలోపేతం కావాలని, అండ్ చైనాను నిలువరించడమే కాదు, చైనా ఆలోచించడానికి కూడా భయపడే స్థితిగతుల్లోకి భారత సైన్యం కానీ భారత త్రివిధ దళాలు కానీ చేరుకోవాలని ద్వైపాక్షిక చర్చల ద్వారానా, ఇంకొక స్ట్రాటజిక్ మూవ్స్ ద్వారానా విదేశీ వ్యవహారాల్లో కూడా మనం చాకచక్యంగా వ్యవహరించి ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతూ ముందుకు సాగే విధంగా భారత్ విశ్వగురు స్థానం వైపు వెళ్లాలని ఆకాంక్షిద్దాం. చూస్తూనే ఉండే నేషనలిస్ట్ హబ్, ఇట్స్ అ న్యూస్ రెవల్యూషన్.